గారు ఇంకొక ఫ్యాక్టరు జగన్కు కలిసిరాని ఫ్యాక్టరు ఏ కుటుంబ పాలన అయితే వద్దనుకున్నారో తెలంగాణలో ప్రయోగం వికటించింది. కేసీఆర్ కుటుంబ పాలన మీద విస్తృతమైన ప్రచారం చేయడం మూలంగా ఆయనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దాన్ని జగన్ కాస్త నివారించగలిగారు. దాంతో షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. కడప ప్రధానంగా రాయలసీమ ఏరియాలో కావాల్సినంత డ్యామేజ్ జరుగుతుందని భావించారు. నిజానికి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా? 52 సీట్లలో 49 గెలుచుకున్న వైసీపీ ఈసారి అన్ని సీట్లు గెలుచుకుంటుందా? ఏమైనా తగ్గే అవకాశం ఉందా షర్మిల ఫ్యాక్టర్తో? షర్మిల ఫ్యాక్టరు మీరు సలహాదారుగా కూడా కొన్ని రోజులు ఉన్నట్టు కదా, సబ్స్టాన్షియల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆంధ్రాలో షర్మిల ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి లీడర్గా వచ్చింది. ఆమెను ప్రెసిడెంట్ చేశారు, ఆమె టికెట్లు ఇచ్చింది, కంటెస్ట్ చేసింది. ఆంధ్ర వరకు కాంగ్రెస్ జీరో అయిపోయింది. మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు అందుకనే చూడండి 2014లో అనుకుంటాను 150 మంది కాంగ్రెస్ లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు డిపాజిట్ పోగొట్టున్నారు. 150 మంది డిపాజిట్లు పోగొట్టుకోవడం కాంగ్రెస్లో జరగదు అసలు ఎప్పుడు. అంటే ఏంటి, మొత్తం కాంగ్రెస్ పార్టీ 100% పాళ్ళు జగన్తో చేరిపోయినారు. ఇప్పుడు ఏమో వచ్చి నాకు ఓటు ఏంటంటే ఎక్కడున్నాయి కాంగ్రెస్ ఓట్లు? కడపలో నేను వినడం ఏంటంటే, మా వాళ్ళు చెప్తా ఉంటారు, నాకు కడప కాబట్టి ఆమెను చూసి ఏదో కొన్ని ఓట్లు పడ్డాయండి కడపలో. ఆమెను చూసి పడ్డా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఓట్లు, అదే ఏదో ఒకటి ఆయన కూతురును, లేకపోతే ఆమె సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఉంది కదా, నేను ఆయన చెల్లెలను ఆయన కూతురుని అని, అందుకని కడప వాళ్ళు కూడా వేసారంటారు. కాబట్టి కడపలో పడింటాయేమో. కానీ యాజ్ ఏ హోల్ మన 175 కాన్స్టిట్యున్సీస్లో కానీ 25 కాంగ్రెస్కు ఓట్లు పడింటాయని నేను అనుకోను. అది 1-2% కూడా పడింటాయి. షర్మిల ఫ్యాక్టరీ అసలు ఉండదు. కడప దాటిపోతే, కడప బార్డర్ దాటిపోతే షర్మిల ఫ్యాక్టరీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఓకే, ఫైనల్ తెలంగాణకు అదే తేడా. ప్రాంతీయ పార్టీలు తప్ప తెలంగాణలో జాతీయ పార్టీల ప్రభావం ఆంధ్రలో అసలు దాదాపు లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చి కలిసి చంద్రబాబు వచ్చి అకామిడేట్ చేశాడు, కానీ బట్ అది తెలంగాణలో ఉంది. కానీ అంటే ఒకవైపు చూస్తే టీడీపీ ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా గెలిచిన సందర్భాలు లేవు. ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు పొత్తు పెట్టుకొని కూడా ఓడిపోతుంది.